Happy birthday to you. అండ్ అందరిలో ఉన్నారు. దిస్ ఇస్ కళ్యాణ్ బోపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో మీ అందరికీ తెలుసు నేను కార్తిక్ బాలికి వెకేషన్ లాగా వచ్చాము. దిస్ ఇస్ డే 2. ఒకరి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి పోతున్నాం. దేశం కానీ దేశంలా, ఊరు కానీ ఊర్లా. ఇప్పుడు ఎవరి బర్త్డే అన్నది ఇద్దరమే వచ్చినాం కదా. ఇక్కడ ఎవరి బర్త్డే అది కూడా సర్ప్రైజ్ అన్నది కాసేపట్లో చూద్దరు. మాకు కూడా సర్ప్రైజ్ ఇది యాక్చువల్గా. వీడియోలోకి ఫర్దర్గా వెళ్ళే కంటే ముందు వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. అగరో వాళ్ళ గెలాక్సీ ఎయిర్ ఫ్రైయర్. వీళ్ళ ఇంకొక ఎయిర్ ఫ్రైయర్ వాడాను నేను, బట్ దిస్ వన్ ఈస్ ఫర్ స్మాల్ ఫ్యామిలీ. 4.5 లీటర్స్ కెపాసిటీ. ఈవెన్ మన పేరెంట్స్ కూడా ఈజీగా వాడుకునేలాగా అడ్జస్ట్ చేసి పెట్టారనమాట. డీటెయిల్స్లోకి వస్తే ఇది 1400 వాల్ట్ 360 డిగ్రీ హాట్ ఎయిర్ సర్క్యులేషన్ టెక్నాలజీతో చేశారు. సో మనము మధ్యలో ఆపి ఇంకొక వైపు తిప్పాల్సిన అవసరం లేకుండా ఏ ఫుడ్ అయినా సరే డీప్ ఫ్రై అవుతుంది. ఎయిర్ ఫ్రైయర్లో చాలా తక్కువ, అంటే వెరీ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్తోనే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా ఉన్న చాలా ఎలిగెంట్గా ఉంది లుక్. దీని ఎయిర్ ఇన్లెట్ అనేది అప్ సైడ్ ఇక్కడ మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ దీని మీద ఏది పెట్టకూడదు. ఇక్కడ ఉండే గాలి అనేది అందులోకి వెళ్తుంది అనమాట. అండ్ చిన్న బాస్కెట్ ఉంటుంది అండ్ అలాంగ్ విత్ ట్రే కూడా ఇచ్చారు. అండ్ దీని లోపల ఈ హీటింగ్ అండ్ ఫ్యాన్ ఎలిమెంట్ ఇచ్చారనమాట. సో ఈ ఏరియాని మొత్తం డ్రై అండ్ క్లీన్గా ఉంచాలి ఆల్ ద టైమ్. అండ్ దీనికి డిజిటల్ స్క్రీన్, టచ్ స్క్రీన్ ఇక్కడ మీద ఇచ్చారు. ఇక్కడ మన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో 7 ప్రీ సెట్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రీ హీట్ సెట్టింగ్స్ ఉన్నాయి. అంటే డైరెక్ట్ ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవాలి అని అంటే ఈ ఫ్రెంచ్ ఫ్రై టచ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అలా మనకు ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ లెగ్, స్ట్రింప్, కేక్, స్ట్రీక్, ఫిష్, రిబ్స్ ఇవన్నీ ఇచ్చారు. ప్లస్ చేసిన ఫుడ్ వామ్గా ఉంచుకోవడానికి కీప్ వామ్ ఫంక్షన్ కూడా ఇచ్చారు. సో మిగతా ఆప్షన్స్ చూస్తే టర్న్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ ఈ ఎమ్ ఆప్షన్ వచ్చేసి ఒక మోడ్ నుండి ఇంకొక మోడ్కి స్విచ్ అవ్వడానికి ఈ ఎమ్ టచ్ చేయాలి. సో అట్లా ఏదైనా మోడ్ సెలెక్ట్ చేసుకున్నాక ఆ మోడ్లో టెంపరేచర్ కానీ లేదా టైం కానీ మార్చాలి అనుకున్నా కూడా టెంపరేచర్ ఇక్కడ టెంపరేచర్ మార్చడానికి, ఇక్కడ టైం మార్చడానికి కూడా వాళ్ళు ఇచ్చారనమాట. తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు మీ ప్రిఫరెన్స్ని బట్టి ఏ ఆప్షన్స్ల నుండి ఏదైనా సరే. సో అండ్ అంతేకాకుండా ఇది లిఫ్ట్ చేయడానికి పెట్టడానికి ఈజీగా ఉండేలాగా ఇక్కడ పాకెట్ హ్యాండిల్స్ ఇచ్చారు. అండ్ ఎయిర్ వెంట్ కూడా వెనక సైడ్ ఇచ్చారు. అండ్ ఇక్కడున్న ఈ ప్లాస్టిక్ అనేది గోడకి ఇది తగలకుండా అండ్ ఆ వెంట్ అనేది ఈజీగా వెళ్ళడానికి కోసం ఇచ్చారనమాట. అండ్ 16 amp పవర్ ప్లగ్ ఇచ్చారు, లెంత్ ఇది. సో మనం కొద్దిగా డిస్టెన్స్లో ఉన్నా సరే సాకెట్ మనం కుక్ చేసుకోవచ్చు. నేను ఒక 2 ఎలిమెంట్స్ చేసి చూపిస్తాను, సో మీకు అర్థమవుతుంది. ఒకటి వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్. ఆలు తీసుకొని ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో అన్నీ సేమ్ సైజులో కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ పెట్టేసి అందులో పెట్టేశాను. సో నేను ఇక్కడ డైరెక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టేసి దాని తర్వాత అది ఆఫ్ అయిపోయాక మనకు సౌండ్ వస్తుంది. డైరెక్ట్గా తీసుకొని తినడమే ఎంత బాగా వచ్చాయో. అలాంగ్ విత్ దాట్ నేను ఇక్కడ పన్నీర్ టిక్కా చేస్తున్నాను. నార్మల్గా ఫ్రై చేసేదానికంటే ఇది చాలా తక్కువ ఆయిల్తోని లెస్ క్యాలరీస్తో చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు దీంతో. మనం స్టోర్లో కొనుక్కాల్సిన అవసరం లేకుండా తక్కువ ఆయిల్తోని ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు. ఆయిల్ కన్సంప్షన్తోని నచ్చిన ఫుడ్స్ అన్ని కూడా చేసుకొని తినొచ్చు అనమాట. ఈ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ టైటిల్లో చూసినట్టు అండ్ ఇక్కడ కనిపిస్తున్నట్టు బాలీలో మేము అన్ఎక్స్పెక్టెడ్లీ కలిసింది జ్యోతక్క అండ్ గంగులీ బావని. ఫస్ట్ నోట్ ఎంత జోక్ తెలుసా, వీడియో రికార్డ్ తర్వాత ఎట్లుంటది నా దాంట్లో కింద
థాంక్యూ బాబా. మళ్ళీ మీ ఇద్దరికి థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థాంక్యూ సో మచ్. నీకు కొడతాం. అడుగుదామా? ఆర్ యు Are you 2? Are you 33? 33 మీరే చెప్పేస్తారు. 33 అయిపోయి 34 పడతాయి అనుకుంటే ఇక. ఇప్పుడే తిన్నా. అది చెర్రీ బావా. మీరు తిను. మంచిగా ఎక్కువ తిను. హ్యాపీ బర్త్డే బాబా. కొద్దిగా మార్నింగ్ చేసినట్టు అంత ఫ్రెష్ ఉంది. రేపు మేము ఇక్కడ నుంచి డే నుంచి ఇంకా చెక్అవుట్ అయిపోయి కార్ లోనే లగేజ్ చేసుకున్నాడు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో క్లబ్ లేవు అంటే ఎందుకు ఎక్స్పెన్సివ్ అది? వాడు పెట్టాడు అది. మరి ఒకవేళ వాటర్ యాక్టివిటీ అంటే మనం నేను కూడా ఏమాలేను నిన్న. కదా పోదాం మనం కూడా క్లబ్ కి. క్లబ్ సాయంత్రం ఓపెన్ అవుతాయి అవి. పొద్దునేంటి మరి నీకు వాటర్ గేమ్స్ మాకు రేపు పొద్దున ఏదో ప్లేస్ కి ఏదో పెయింటింగ్ ప్లేస్ సంథింగ్ ఏదో ఉంది. ఎంత లేట్ అయినా సరే గిట్లనే కానీ అక్కడికి పోయి కలుద్దాం. సో అలా బావాలని అక్కడ కలిసామన్నమాట. అండ్ మా హోటల్ రూమ్స్ కూడా లిటరలీ 4 minutes అవే. ముందే డిస్కషన్స్లో ఓకే అయ్యి ఉంటే కలిసి ఎంటైర్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. మేము 5,000 భరిస్తున్నాం. భార్యలు ఉన్న భార్య ఇస్తున్నాం కాబట్టి 5,00,000 కావాలి మాకు. ఆ రూపీసే కావాలి. ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడే. మేము ఆ పక్కన ఇక్కడ ఇచ్చినాం కాబట్టి ఎన్ని లక్షలు వచ్చాడు అన్ని లక్షలు. నేను ఆర్థిక శాఖ మంత్రి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ 11:30 అవుతుంది. వాటర్ యాక్టివిటీ ఉంది. అందరు బ్రేక్ఫాస్ట్లు అయినా అన్నీ చేసి ఎక్కడొక్కడ డ్యూటీలు ఉంటే మా మేడం డీప్ స్లీప్లో ఉంది. సారీ ఫర్ ద మెస్. అంత మెస్ ఉంది ఇక్కడ. సో నేను లేచిన స్నానం చేసిన ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. బట్ రూమ్కి ఆర్డర్ చేసిండే బ్రేక్ఫాస్ట్ బాగా ప్యాక్ చేసారు. నూడిల్స్, చికెన్, ఎగ్, సాబుదాన్ జ్యూస్, వాఫెల్స్, బ్రెడ్ టోస్ట్లు, కాఫీ కూడా తెచ్చుకున్నా హాట్గా. బాగుంది. లెట్స్ ఈట్ బ్రో. లేనా? ఏయ్ బాబు లేవ్, నాడు బయట పోదాం నాడు. మేడం లేవాలి. డీప్ స్లీప్ యాక్చువల్లీ లేట్ అయింది. జ్యోతి వాళ్ళతో మాట్లాడుకుంటా నైట్ 2 దాకా మాట్లాడినాం. ముచ్చట్లు పెట్టుకుంటా. 2:30 అదిగో లేవాలి, స్నానం చేయాలి. ఇప్పుడు మార్నింగ్ యాక్టివిటీ అయిపోయింది. ఆ ముందు డే కూడా నాకు జర్నీలో నిద్ర లేదు. నైట్ ఫ్లైట్ అని చెప్పాను కదా. సో నెక్స్ట్ డే లిటరల్గా 11:30కి అప్పుడు లేచాను. మై పర్స్పెక్టివ్ ఏంటంటే వచ్చిందే వెకేషన్కి ప్రశాంతంగా ఉండాలి. నాకు ఐటినరీ కంప్లీట్ చేయాలి అనే దానికంటే కూడా ఆ ఉన్న లిస్ట్ అంతా చూడడం కోసం స్ట్రెస్ పడాలని ఉండదు. వీలైనంత వరకు చేస్తా. వెకేషన్ అంటే హ్యాపీ మూడ్ అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అన్నమాట. అందుకే ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని లేచాను. గుడ్ మార్నింగ్ లంచ్ టైంకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నాం. మార్నింగ్ ఎదురా. అండ్ బాలీలో మన కరెన్సీ వాల్యూ ఎక్కువ అన్నమాట. సో మనం లగ్జరీ థింగ్స్ మంచిగా మనకు అఫోర్డబుల్గానే అక్కడ వస్తాయి అన్నట్టు. సో అట్లా మనం 5 star హోటల్స్ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాం. ముందు వెళ్ళాం బట్ ఇలా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఉన్న స్టే అంతా అని అనుకున్నాం. మనకు బ్రేక్ఫాస్ట్ కూడా అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్లో. దాంట్లోనే నాకు కొన్ని పట్టుకొచ్చాడు అన్నట్టు. సో నాకు బ్రేక్ఫాస్ట్కి మార్నింగ్ లేచి వెళ్ళడం అంటే ఆ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది. నాకు నచ్చుతుంది అన్నమాట. నెక్స్ట్ డే ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో లేచి వెళ్ళాలని అనుకున్నాను. ఇంకేముండే ఆప్షన్స్? నేను ఆర్డర్ చేయాలి. ఇంకేం చాలా ఉన్నాయి. అంటే నాకు క్లోజింగ్ టైం కదా. పాప ఆమె మీరు తీసుకెళ్తారా మమ్మల్ని తీసుకురమ్మంటారా అన్నది. ఎక్కువ ఆర్డర్ చేస్తే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఎందుకని. అండ్ మనం కొద్దిగా బేసిక్ దీన్ని బయలుదేరుతాం కదా అన్న సెన్స్ లా తక్కువ ఆర్డర్ చేసినాం. ఇంకొకటి ఒక ఆర్డర్ బాగుంది ఇక్కడ ఫేమస్ అట. అది అయిపోయింది డిష్. ఇప్పుడు వచ్చినాక అంటుండే సార్ అదొకటి మిస్ అయింది. ఏదో లేదన్నాడు. అదే Day 2 in Bali. హెడింగ్ అవుట్. జుట్టు పెరుగుతుంది. సో దిస్ ఇస్ Day 2 in Bali. పొద్దున వద్దు మధ్యాహ్నం లేచి రెడీ అయ్యి 12:30 అవుతుంది. పాపం మా డ్రైవర్ ఎప్పుడో వచ్చిందట. సో టుడే వీ డోంట్ హ్యావ్ మచ్ యాక్టివిటీస్. వాటర్ యాక్టివిటీ ఉంది. ఇంత మంచి సాలిడ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే తిన్నా. 20 నిమిషాల్లో ఉంది. అడుగు ఏం చేస్తావో తెలియదు. సో వాటర్ యాక్టివిటీ ఉంది. సో యూఆర్ టేకింగ్ ఎక్స్ట్రా డ్రెస్సెస్ విత్ అస్. ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ జూ. కానీ వెళ్ళాం జూకి. బికాజ్ జూ గంట ప్రయాణం ఇక్కడికి వెళ్ళి అందుకనే లైక్ తీసుకున్నాం. సో యా ఈవినింగ్ వీ మైట్ గో టు
క్లబ్. ఫస్ట్ మసాజ్. మసాజ్. విల్ గో టు మసాజ్. అడుగుదాం కింద. బయట మంచి రేటింగ్ చూసి వెళ్ళిపోవచ్చులే. సో విల్ ప్లాన్ మసాజ్. ఆఫ్టర్ దట్ ఈవినింగ్ సో ఈవినింగ్ విల్ గో టు ఈవినింగ్ చూద్దాం. జ్యోతి ఎక్సైటెడ్ ఉంది. యా నిజంగా అంత మంచి ఉంటుంది. ఒక క్లబ్ బాగుందని చెప్పేసి. సో విల్ సీ. Did you eat your lunch? Lunch? Near your hotel. Oh. What is your traditional food? Traditional food. Do you guys eat rice or noodles or what regularly? The name Lawar. Lawar? Yeah. What is that? Like the pork, you know? Pork? Yeah, pork. By the pork and then like the Balinese food, the name Lawar and then. ఫస్ట్ డే మేము బాలీని ఎక్స్ప్లోర్ చేయడం. నాకు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాము అని అంటే మోర్ దాన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ కంటే కూడా నాకు అక్కడి కల్చర్, లైఫ్ స్టైల్, మన దేశానికి ఆ దేశం ఎంత డిఫరెంట్ ఉంది అని చూడడం నచ్చుతుంది అన్నమాట. వావ్, చూపు ఏంటిది? జనరల్గా చెప్పాలంటే ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్ళడానికి జర్నీ ఎక్కువ టైం పట్టింది. డిస్టెన్స్ ఎక్కువ లేదు, బట్ వెరీ కంజెస్టెడ్ రోడ్స్ అన్నమాట. సో ట్రావెల్కి ఎక్కువ టైం పట్టింది. స్కూటీస్ ఆర్ వే మచ్ బెటర్ ఆప్షన్. అది నేను తర్వాత మీకు చెప్తాను. సో ఇవాళ అయితే వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఐ హ్యావ్ నెవర్ డన్ వాటర్ యాక్టివిటీస్ బిఫోర్. నాకు పిచ్చ భయం అసలు. నాకేంటంటే అడ్వెంచర్, ఫన్ అని అంటారు కదా, నా ఫన్ డెఫినేషన్ ఇస్ డిఫరెంట్. నేను ఫన్ అన్న దాంట్లో ఏ మైండ్లో ఏ మూలన కూడా భయం అనే వర్షన్ ఉండద్దు. అంటే ఫన్ అన్న నేమ్ తోటి రిస్క్ చేయడం నాకు ఎప్పుడు నచ్చదన్నమాట. సో నేను అలాంటివి చేయను. అండ్ బట్ ఈసారి మాత్రం ముందుడే అక్కని కలిస్తే అక్క నన్ను బాగా మోటివేట్ చేసింది. చెయ్యు, ఎందుకు చేయవు, ఇక్కడ దాకా వచ్చినావు, అది ఇది అని. యూఎస్లో కూడా చాలా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక్కసారి ట్యూబింగ్ చేసినాం. ఆ రోజు కూడా మాకు ఎండ్ ఆఫ్ భయం వేసింది నాకు. మా ఇద్దరికి స్విమ్మింగ్ రాదు బేసికలీ. చేస్తాం నాన్న, మళ్ళా కుదరదురా. ప్యాకేజెస్ తీసుకోవచ్చు అన్నమాట. వీళ్ళు ఇక్కడ ప్యాకేజెస్ లాగా ఇస్తారు. బనానా రైడ్, పారాసీలింగ్, అడ్వెంచర్ పారాసీలింగ్, ఫ్లయింగ్ ఫిష్ ఎవరు చేస్తలేర్రా. హనీమూన్, సీ వాకర్, సెకండ్ హనీమూన్. అండ్ ఓషన్ ఎప్పుడు నమ్మకూడదు అనిపిస్తుంది, మనం అస్సలు ప్రెడిక్ట్ చేయలేమనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా చెయ్యాలి అని అనుకుంటే నా వే ఆఫ్ ఫన్ ఏంటంటే మనం సేఫ్ అనిపించాలి. ఇక్కడ ఒకటి అన్ని జాకెట్స్ వేసుకొని మన పక్కన సేఫ్గా వాళ్ళు చూసుకోవడానికి ఉంటారు. అండ్ ఇది కూడా ఓషన్లో కాదనమాట, బ్యాక్ వాటర్ లాగా ఉన్నాయి. అంటే యాక్చువల్ ఓషన్ కాదు. సో అక్కడ స్టేబుల్ వాటర్ లాగానే ఉన్నాయి, కొద్దిగా ఒకేలాగా ఉన్నాయి. అండ్ చాలామంది చేస్తున్నారు అన్న రీజన్తో. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్, నెక్స్ట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలాంటివి మేము చెయ్యాలి అని అనుకుంటే కష్వి ఉంటుంది కాబట్టి చెయ్యలేము. సో ఆప్షన్ ఉంటే ఇప్పుడే చేస్తే ఇప్పుడే, లేకపోతే లేదు అన్న ఈ రీజన్స్తోని చేద్దామని డిసైడ్ అయ్యాను. దాంట్లో కూడా సేఫ్ ఆప్షన్సే చూసుకున్నా. సీ వాకింగ్ అని ఒకటి చేసాము. అది కొద్దిగా చేసిన అన్నింట్లలో అది కొద్దిగా నాకు భయం అనిపించింది. అది చేసిన తర్వాత అనిపించింది అనమాట, అంటే ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని అలా చేస్తుంటే నాకు అనిపించింది, అమ్మో వీ నీడ్ టు డూ సో మచ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. అవన్నీ కూడా కాసేపు కొద్దిగా ఆక్సిజన్ ట్యూబ్ లాంటిది అంతా తీసుకోవాలంటే మన వల్ల అవ్వలేదు అనేసి. అండ్ దానివల్ల ఐ ఫెల్ట్ గ్రేట్ఫుల్ యాజ్ వెల్. ఏంటంటే
మనకు మన ప్రకృతి మన భూమాత ఇచ్చే ఫ్రీగా ఇస్తున్న వాటికి మనకు విలువ లేదు. ఒక 5 నిమిషాలు పూర్తిగా స్వేచ్ఛగా గాలి పీల్చుకునే సిచ్యువేషన్ లేకపోతేనే తల్లాడిపోయాను నేను. అట్లాంటిది మనకు భూమాత భూమిని గాలిని ఇవన్నిటినీ ఇస్తుంది. హౌ థ్యాంక్ఫుల్ వీ షుడ్ బి అని చెప్పేసి అలా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఇలా లంగ్స్ ఇష్యూ లేకపోతే బ్రీతింగ్తోనో సమ్ కైండ్ ఆఫ్ అలా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎంత స్ట్రగులే చనిపోయి ఉంటారు అది కూడా అనిపించింది అనమాట. నాకు ఆ సీ వాకింగ్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ ఫన్ కన్నా కూడా ఒక లెసన్ లెర్న్డ్, ఒక రియలైజేషన్ లాంటి ఎక్స్పీరియన్స్ అని నేను అంటాను. సో కార్తిక్కి చేయాలని ఆయనకు కూడా బాగుండే కాబట్టి చేశాము. ఆయన కూడా ఓకే దిస్ ఈజ్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ, నెక్స్ట్ టైం మన ఫన్ అని అంటే సేఫెస్ట్ జోన్లో ఉన్న ఫన్సే చేద్దాం మనం కూడా అని అనుకున్నాం అన్నమాట. బట్ కొందరు చాలా ఎంజాయ్ చేస్తారు. వి నో సో మెనీ పీపుల్ who love scuba, who loves adventures and all, but prefer నేను కార్తిక్ మేమిద్దరం మోర్ ఆఫ్ ఈ మెంటాలిటీ అనమాట. ఇంతకీ మీరు ఏ కైండ్ ఆఫ్ పర్సన్ అడ్వెంచర్ ప్రిఫర్ చేస్తారా లేకపోతే ఫన్ అంటే జస్ట్ ఫన్ ఉండాలి, ఏ చిట్టి మూలలో కూడా కొద్దిగా భయమో కొద్దిగా ఇట్లా ఏమంటారు గుండె దడనో కూడా రాకుండా సేఫ్గా ఉండే పర్సన్ అన్నది కింద కమెంట్ చేయండి. ఫైనలీ మా మేడం డేర్ చేసి చాలా రైట్స్ చేసింది కదా. ఏం చేద్దామంటావు మరి? ఎంతో 1,50,000 ఇద్దామంటావా? గ్యాస్ వాసన స్మోకింగ్ వీళ్ళు విపరీతంగా స్మోకింగ్ చేస్తుంది. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికి. సో కమింగ్ టు వన్ మోర్ థింగ్, ప్రీవియస్ వీడియోలో మేము పాపని ఇండియాలో అమ్మ దగ్గర ఉంచి వెళ్ళాము అని చెప్తే దాంట్లో కింద కమెంట్స్ పెట్టారు, అట్లా ఎట్లా వెళ్తారు అసలు మీరు మదరేనా అది ఇది అని కూడా కమెంట్లు పెట్టారు. నాకు ఎలా అనిపించిందంటే ఐ వాంట్ టు అడ్రస్ ఇట్. ఇండియాలో ఉంటూ నేను 100,000 మందిని చూపిస్తాను. ఊర్లల్లో ఉన్నా కూడా సెకండ్ కిడ్ అయినప్పుడు లేదా ఏదైనా సిచ్యువేషనో మీరు బిజీగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో వారం 10 నెల రోజులు 2 నెలలు సంవత్సరాలు ఉంచిన ఇండియాలోనే ఉన్న చాలా మదర్స్ని నేను చూపిస్తాను. బట్ ఎట్ ద సేమ్ టైం నేను వాళ్ళు రాంగ్ అని నేను అనట్లేదు. సిచ్యువేషన్స్ ఆర్ వెరీ కామన్, అలా జరుగుతాయి. సో ఒకరిని పాయింట్అవుట్ చేయాలన్న రీజన్తో కమెంట్స్ అలా పెట్టకండి. సెకండ్, 2 yearsలో ఎవ్రీ సింగిల్ డే తను నాతోనే ఉంది. నేనే మా అత్తయ్య వాళ్ళు కానీ మా మమ్మీ వాళ్ళు కానీ ఇక్కడే ఉంచి వెళ్ళండి, ఎందుకంటే మాకు అక్కడ నానీ సర్వీసెస్ కష్టము, తనని డే కేర్లో పెట్టడం ఎందుకు, తను బయట సిక్ అవుతా వెదర్తో ఎందుకు, ఇక్కడే ఉంచండి అని ఎప్పటి నుండో చెప్పారు. అసలు నేను తిరిగి మొన్న వెళ్ళేటప్పుడు లాస్ట్ 6 months బ్యాక్ కూడా నాకు చెప్పారు ఉంచెళ్ళమని. బట్ మా ఇద్దరికి అది ఇష్టం లేదు. నేను అందరికీ చాలామందికి నాకు తెలిసిన వాళ్ళకి తెలుసు, నేను చెప్పాను ఈ ఆన్సర్. జీవితం కోసం కెరియర్ కోసం మనని కన్న వాళ్ళని వదిలేసి వెళ్తున్నాం మేము. ఇప్పుడు తినని కూడా నేను కన్న నా బిడ్డను కూడా ఇక్కడే వదిలేసి వెళ్తే మాకు అక్కడ మెషినరీ లైఫ్ ఉంటుంది. నా బిడ్డని నేను అట్లా వదిలేయడం నేను చేయలేను. నాకు ఆప్షన్ ఉంటే మా పేరెంట్స్ని తీసుకెళ్ళాలి అనుకుంటా, అలాంటి నా బిడ్డని నేను పెట్టను అని చెప్తాను. నాకు చాలామంది చెప్పారు. సో నా మెంటాలిటీ అది. సో ఈ 2 yearsలో ఈ మెంటాలిటీతోని ఒక స్మాల్ బ్రేక్ అనేది అస్సలు తప్పు కాదు. సో అలాంటి కమెంట్స్ అనేది ఇంకోసారి పెట్టకండి. ప్రతి మదర్ వాళ్ళ కిడ్కి బెస్ట్ చేయాలని అనుకుంటుంది. నేను ఈ బ్రేక్ తీసుకోవడం కూడా ఇట్ ఈజ్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు మై ఫ్యామిలీ. కపుల్ లాగా మేమిద్దరం బాగుంటే అది కిడ్ లాగా తనకి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో వెళ్తున్నాము అని నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. అది మీలో అర్థం కాకపోతే ఓకే, కానీ నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. అండ్ చాలామంది సపోర్ట్ చేశారు దానికి నన్ను, లేదండి యూ నీడ్ ఇట్ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇలా అన్న వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. మండుతున్నట్టుంది. యా, కమింగ్ టు ద యాక్చువల్ డిస్కషన్. సో అట్లా వాటర్ యాక్టివిటీస్ అయితే నేను చేశాను. బట్ ప్లేస్లో మాత్రం చాలా స్మోకింగ్ ఉంది, వాటర్ అంతా నీట్గా లేవు. సో మేము అవన్నీ చేసేసరికి లేట్ అయింది. హియర్ నో ఫుడ్ రైట్ నౌ, వి హావ్ టికెట్స్. సో టీ తీసుకుందామా అని అనిపిస్తుంది, అడుగుదామా? Will they have tea? Tea, coffee. Yeah. Let's stop at that restaurant. లేడీస్ ఆడ చేంజ్ చేసుకుందాం మంచిగా ప్రశాంతంగా అంటే కథలు పడి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మళ్ళీ ఇడికి వచ్చి కవరింగ్ చేసుకుని కొన్ని కిందదే చేంజ్ చేసుకుంటా అన్నది. వాళ్ళకి ఏంది మొత్తం చేంజ్ చేసుకొని నాకు కవర్ ఇచ్చి పోయి చేంజ్ చేసుకోపో అంటాను. నేను అంత ఎత్తుకినాం 2 days నుంచి మసాలా చాయ్ కోసం.
దిస్ ఇస్ ద ప్లేస్. ఫుడ్ ఇస్ గుడ్. దెన్ అక్కడ నుండి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అన్ని రెస్టారెంట్ల పేర్లు మనవి ఉన్నాయి తెలుసా. అండ్ చాలా మాల్స్ పేర్లు కృష్ణ, విష్ణు, గరుడ, సో మెనీ. మహాభారతము ఆ విగ్రహం చూస్తే ఎట్లా కురుక్షేత్రం అక్కడ పెద్ద కురుక్షేత్రం కూడా ఉంది. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బి. సో నేను అక్క బావ పబ్కి వెళ్ళామన్నమాట. దగ్గరలో ఒక ప్లేస్ ఉంటే, సో ఆ పబ్కి వెళ్ళిన తర్వాత నాకు అది కామన్ అనిపించింది. ఎందుకంటే మన తెలుగు పాటలు రావు కదా మాకు. యూఎస్లో చాలా వాటికి మేము పబ్స్కి అట్లా క్లబ్స్కి వెళ్ళినప్పుడు మన పాటలు రావు. ఏ పాటకు వచ్చినా ఎగరడమే మాకు అలవాటైంది. బట్ అక్క బావకి ఏంది ఇంత బోరింగ్ ఉంది, మన పాటలు లేవులాగా అట్లా అనిపించింది అనమాట. బట్ నాకు అసలు డ్యాన్స్ ఫ్లోర్ ఉండి పాటలు నార్మల్గా ప్లే అవుతున్నాయి అంటే నన్ను ఆపని కూడా ఆపలేరు అనమాట. సో అట్లా వి టుక్ సమ్ పిక్చర్స్, వి హ్యాడ్ గ్రేట్ టైం. సో అట్లా మా డే 2 ఇన్ బాలి అయితే జరిగింది. నెక్స్ట్ డే 3 మీ వెంట్ టు బాలి స్వింగ్, అంతా మీ నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో అవన్నీ చూడాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన పక్కన నోటిఫికేషన్ బెల్ దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.